వరదల నేపథ్యంలో అటు ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. ఇది ఒక రాష్ట్రంలోనే ఒక ముఖ్యమంత్రికి ఉన్నటువంటి శ్రద్ధ. అలాగే ప్రతిపక్ష నాయకుడిగా హోదా లేకపోయినా సరే అక్కడ వ్యవహరించాల్సినటువంటి వ్యవహారాల్లో అది కాకుండా కొంతమంది అధికారులు దాదాపు 32 మంది ఐఏఎస్ స్థాయి అధికారులు అయితే మాత్రం ఈ ఓన్లీ ఒక విజయవాడ పరిధిలోనే వాళ్ళు కేంద్రీకృతమై గ్రౌండ్ స్థాయిలో వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఐఏఎస్ అధికారులు. కానీ కొంతమంది అనుయాయులు, జగన్మోహన్ రెడ్డి అనుయాయులు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం మాట వినే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డికి ఒక విధంగా చెప్పాలంటే ఆయనకు అనుకూలంగా ఉంటాం, ఆయన ఎటుపోతే అటు వెళ్ళేటటువంటి పరిస్థితి. అంటే ఒక పక్క ఉద్యోగం ఉంటే ఉంది లేకపోతే లేదు అనే విధంగా వ్యవహరిస్తున్నారనే టాక్ నడుస్తుంది. ఈ కోవలోనే గుంటూరు రేంజ్కి సంబంధించినటువంటి ఏఆర్ సిఐ వెంకటేశ్వర రెడ్డి అయితే మాత్రం ఆయన జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉండి ఇడుపులు పాయిపోయి చేశారు. ఒక పక్క ముఖ్యమంత్రి ఆదేశించారు, మరో పక్క ఐపీఎస్ అధికారులు కూడా ఆదేశించారు, ఎటువంటి సెలవులు లేవు, ఈ 3 రోజులు అప్రమత్తంగా ఉండాలి, వరద బాధితులకి సహాయం చేయాలి, అందరూ కూడా ఎలర్ట్ ఉండండి. ముఖ్యంగా పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, ఆర్ఎండ్బి శాఖ వీళ్ళకే ఎక్కువగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వరద విపత్తు వచ్చినప్పుడు వాళ్ళకే కొంచెం అవగాహన ఉంటుంది, ఎక్కడ ఏ విధంగా ప్రజల్ని అప్రమత్తం చేయొచ్చు, ప్రజల్ని ఏ విధంగా వాళ్ళకి సేవ చేయొచ్చు అనేది ఈ 3 శాఖల మీదే ప్రధానంగా అవగాహన ఉంటుందన్నమాట. ఒక పక్క వరదలు అవ్వచ్చు, లేకపోతే దానికి సంబంధించినటువంటి రోడ్లు అవ్వచ్చు, లేకపోతే ఏ విధంగా ఎక్కడ ఏ మార్గం గుండా వెళ్ళొచ్చు అనేది ఈ 3 శాఖలకే కొంచెం అవగాహన ఉంటుంది. కాబట్టి ఆ 3 శాఖలకు సంబంధించి ఎటువంటి సెలవులు కానీ లేకపోతే లీవులు కానీ అట్లాంటివి ఇవ్వద్దు అని చెప్పేసి ఆదేశాలు పై అధికారులు ఇచ్చారు. ఒకవేళ సెలవులు ఇచ్చినా సరే వాటిని వెనక్కి తీసుకుంటున్నాం, ఇమీడియట్గా హాజరు కావాలని చెప్పేసి. ఏదైనా సరే ఒక యుద్ధం వస్తుందంటే యుద్ధంలో ఉన్నటువంటి లీవుల మీద సెలవుల మీద వెళ్తే మళ్ళీ వెనక్కి రప్పించేటటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంటుంది, అధికారులకు కూడా ఉంటుంది. కాబట్టి అట్లా ఆ నిబంధనలు ఉంటాయి, ప్రభుత్వానికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందించాలి, విపత్కర పరిస్థితులు అనేటువంటి నిబంధనలు కూడా ఉంటాయి. అంతేగాని విపత్కర పరిస్థితిలో వెళ్ళిపోవచ్చు నువ్వు, లేకపోతే అక్కడ సేవలు చేయాల్సి వస్తుందని వెళ్ళిపోయి అనేది ఉండదు. ప్రభుత్వ సొమ్ము తీసుకుంటున్నావు కాబట్టి, ప్రజల సొమ్ము అది, ప్రభుత్వం సొమ్ము అంటే ప్రజల సొమ్మే. వాళ్ళు కట్టేటటువంటి ట్యాక్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా కొన్నప్పుడు ట్యాక్స్ రూపేణ అవ్వచ్చు, ఆస్తులు పన్ను అవ్వచ్చు, ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ యొక్క చెల్లింపు, పన్ను చెల్లింపుదారుల నుంచే మీకు జీతాలు వస్తున్నాయి, ఎక్కడి నుంచో కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా అవుతుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువైనాయి, ఏంటంటే మేము కడుతున్నాం, మా సొమ్ముతోటి మేము కట్టేటటువంటి ట్యాక్సులతోటే మీకు జీతాలు వస్తున్నాయని చెప్పేసి ప్రభుత్వ అధికారులపై విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటిది జగన్మోహన్ రెడ్డి ఇడుపులపై అయిపోతే ఆయన పక్కన సిఐ వెంకటేశ్వర రెడ్డి ఆయన పక్కనే వెళ్ళి ఇడుపుల పైకి ఆయన పక్కనే ఉన్నటువంటి పరిస్థితి ఉందంటే, ఒక పక్క హెచ్చరించినా కూడా బేఖాతరు చేస్తున్నటువంటి అధికారులు ఇంకెంతమంది ఉన్నారు అని చెప్పేసి ఈ వార్త అయితే మాత్రం బాగా ట్రోల్ అవుతుంది. మరి దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఇట్లాంటి అధికారులు ఇంకెంతమంది ఉన్నారు? ఒక పక్క సేవ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఒక నాయకుడికి తొత్తుగా ఉండి ఆ ఇడుపులపై వెళ్ళటం, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటే ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు చాలామంది విమర్శిస్తున్నారు. మరి దీనిపై క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి సిఐ ఉంటారా, లేకపోతే ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోతారా, లేకపోతే ఇట్లాంటి అధికారులు చాలామంది ఉన్నటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. దీనిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది.